దళితుడిపై ఇంత క్రూరత్వమా? బట్టలు విడదీసి పోలీసులు ఈడ్చుకెళ్లడం దారుణం. రాహుల్ మొహబ్బత్ కా దుకాన్లో ఇదేనా దళితుల పరిస్థితి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకోవడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తున్నాం. దళితుడిపై ఇంత క్రూరత్వమా? నీ సొంత కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ నీ సొంత కాన్స్టిట్యున్సీలో నేరెళ్ళ ఘటన చూసినాం కదా. బట్టలిప్పి ఎంత దారుణంగా నేరెళ్ళ హరీష్ లాంటి వాళ్ళను ఏ విధంగా కోల హరీష్ లాంటి వాళ్ళు ఏ విధంగా కొట్టించినావు తెలియదా? కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుడిని మాట్లాడుతున్నావా? దళితుల గురించి ఇప్పుడు ప్రేమ వల్లమాల ప్రేమ వస్తూ ఉందా? అక్కడ సిరిసిల్ల నీ కాన్స్టిట్యున్సీలో ఒక నీచుడైనటువంటి పోలీస్ ఆఫీసర్ను పెట్టుకొని ఒక క్రూడైనటువంటి పోలీస్ ఆఫీసర్ను పెట్టి ఆ రోజు దళితులను కొట్టించి నువ్వు కాదా కేటీఆర్? ఏం మాట్లాడుతున్నావు? దళితుల గురించి ఇప్పుడు వల్లమాల ప్రేమ వస్తూ ఉంది. సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం లాంటి ఏవి లేవా కేటీఆర్ నీకు? గతంలో నువ్వు చేసిందంతా కూడా ఏంటిది మరి? కోల హరీష్ లాంటి వాళ్ళు సజీవ సాక్షులుగా ఉన్నారు. ఇంకా వాళ్ళ కుటుంబాలు ఆగమైనవి, వాళ్ళ జీవన పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. కనీసం వాళ్ళు కాపురం చేయలేని పరిస్థితిలో ఉన్న చాలామంది కూడా ఇప్పటికి కూడా ఆ దెబ్బలు మానకుండా ఇంకా వాళ్ళని వేధిస్తూనే ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా ఇంకా ఆ వేదనలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. అవి కనబడవా నీకు? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు దళితుల గురించి. ఒక జనరల్గా ఇట్లా గుంజుకోపోతేనే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత దారుణం కొట్టించావు అంతమందిని? గుర్తులేదా కేటీఆర్? నువ్వు నీ నేరెళ్లలో ఇన్ని ఇసుక దందా ఆపుతున్నారు అని చెప్పేసి దళితుల పైన ఇంత దారుణంగా కొట్టించింది నువ్వు కాదా? ఇప్పటికీ కూడా శారీరకంగా, మానసికంగా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళంతా. పాపం అమాయకులంతా కూడా, ఆ దళితులంతా కూడా. వాళ్ళు దళితులు కాదు నీ దృష్టిలో. నువ్వు కొట్టిస్తేనే వాళ్ళు దళితులు కాదు. వేరే వాళ్ళు కనీసం ఇట్లా పట్టుకుంటేమో దళితులు అవుతారు. ఇంత 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 దిగజారడానికి కనీసం బుద్ధి అనిపించట్లేదా కేటీఆర్ నీకు? ఒక్కసారి నేరెళ్ళ హరీష్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏందో చూద్దాం. వస్తావా? వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోదాం. వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ శారీరక పరిస్థితి ఏ విధంగా చూద్దాం. వస్తావా? అది మాత్రం సోయి ఉండదు నీకు. ఏం బతుకు నీది? నీది ఒక బతుకు. నువ్వు ఎందుకు బతుకున్నావు కూడా తెలియదు. నీలాంటి వాడు తెలంగాణకు పట్టినటువంటి చీడ పురుగు. నువ్వు తెలంగాణకు పట్టినటువంటి శని దరిద్రం. ఇది రోజు నేను చెప్తూనే ఉంటా. నీదో బతుకు. నువ్వు మనిషివి, నువ్వు ఒక నాయకుడివా? ఇష్టారీతిగా మాట్లాడతావా? ఏది పడితే మాట్లాడతావా? ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు. నేరెళ్ళ బాధితుల గురించి నువ్వు సమాధానం చెప్పి దీని గురించి మాట్లాడు. అప్పుడు నీ యొక్క మాటలకు విలువ ఉంటుంది. లేదంటే నీ మాటలకు విలువ ఎక్కడిది? నీదో బతుకు, నీదో కథ. నేను ఆ దళితుడి మీద పోలీసు వాళ్ళు చేసినటువంటి తీరు అది తప్ప కాదని నేను అనట్లేదు. కాకపోతే కేటీఆర్ తప్పే. వాస్తవంగా వాళ్ళు అట్లా చేయడం తప్పే. కానీ కేటీఆర్ అలా మాట్లాడడం, కేటీఆర్ లాంటి వాళ్ళకు అసలు అలాంటి మాట్లాడే రైటే లేదు.